వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను పరిశీలనం చేస్తే డిసెంబర్ నెల 29వ తారీఖు శుక్రవారము స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయనం హేమంత ఋతౌ మార్గశీర్ష మాసము కృష్ణపక్షము విధియ తిథి ఈ రోజు ఉదయం 6:45 వరకు మాత్రమే ఉన్నది. తదుపరి తదియ తిథి. అలాగే పుష్యమి నక్షత్రం ఈ రోజు పూర్తిగా ఉన్నది. ఈ రోజు వైధృతి యోగం ఉన్నది. వైధృతి యోగము వ్యతిపాత యోగాలు ఉన్నప్పుడు శుభ కార్యక్రమాలు ఇవి కూడా చెయ్యరు. వైధృతి గరజి వణి యోగ కరణాలు కనబడుతూ ఉన్నాయి. ఉదయాత్తు శుక్రవారం కాబట్టి దుర్ముహూర్తం ఉంటుంది. 8:45 లగాయతు 9:30 వరకు. అలాగే మరలా 12:24 లగాయతు 1:08 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఉదయం వర్జ్యం 8:53 లగాయతు 10:30 వరకు ఉన్నది. అంటే దాదాపుగా ఉదయం 8:30 టు 1:08 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా మనం వదిలిపెట్టేసి పనులు ప్రారంభం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాన్ని గనక పరిశీలన చేస్తే ఈరోజు తదియ తిథి కాబట్టి కొన్ని ముహూర్తాలు ఇచ్చారు. పుష్యమి నక్షత్రంలో ఈ రోజు గనక ఎవరైనా శిశువులు జన్మిస్తే నవజాత శిశువులు వారికి ఈ నక్షత్రం ఎటువంటి దుష్ట నక్షత్రము కాదు కాబట్టి పుష్యమి నక్షత్రానికి జనన శాంతి క్రియ అనేటువంటిది అవసరం లేదు. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం పనికిరాదు. ఈరోజు ఎవరైనా పడమర దిక్కుకు గనక ప్రయాణం చేయదలుచుకుంటే వారు ఒకంత ఉత్తరానికి వెళ్ళి పడమర దిక్కుకు ప్రయాణం చేయడం ద్వారా వారసూలాది దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహము ప్రస్తుతానికి వృశ్చిక రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి, కర్కాటక రాశి వారికి, అలాగే సింహరాశి వారికి, అలాగే తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి, ఈ 6 రాశుల వారికి కూడా శుక్రగ్రహ అనుకూలత వల్ల, వారాధిపతి అనుకూలత వల్ల అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ వారం అంటే అనగా ఈ రోజు ఉండేటువంటి చంద్రబలాన్ని పరిశీలన చేస్తే వృషభ రాశి, కర్కాటక రాశి, అలాగే తులారాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి, కుంభరాశి వారికి చంద్రబలం ఉన్నది కాబట్టి ఆ చంద్రగ్రహ అనుకూలత వల్ల అనుకున్నటువంటి పనులన్నీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ చంద్రబలము వారాధిపతి బలము కూడా లేనటువంటి రాశుల వారు ఉన్నారో వారు యథావిధిగా ఈ నక్షత్రాధిపతి అయినటువంటి శనేశ్వరుని యొక్క ఆరాధన కానీ, అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం అది అనుకూలత కోసమే కానీ లేదా అమ్మవారి యొక్క అనుకూలత కోసమే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే వారికి కూడా ఈరోజు అతి శీఘ్రమైనటువంటి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు. స్వస్తి.